ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయి హాయిగా రేడియో ఖుషి.com రేడియో ఖుషి.com. హలో లిజనర్స్, వెల్కమ్ టు ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి.com. సినీ ప్రముఖుల మనోభావాలను తెలుసుకునే కార్యక్రమం ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి.com కు స్వాగతం. ఇప్పుడు మీతో ఉన్నాడు వి వరప్రసాద్. మనిషి పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగాలుడు మరో బ్రహ్మ అన్నారు ఓ సినీ కవి. ఈ మాటలకు నిజరూపం మన రామజోగయ్య శాస్త్రి. ఇండస్ట్రీలో చిన్న శాస్త్రిగా పేరు సంపాదించుకున్న మన శాస్త్రి గారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి ప్రియ శిష్యులు. ఒక ఎంఎన్సీలో ఇంజనీర్గా పనిచేస్తున్న మన చిన్న శాస్త్రి గారు ప్రవృత్తి రీత్యా పాటల రచయిత. దాదాపు 40 సినిమాలలో 100కు పైగా పాటలను మన చిన్న శాస్త్రి గారు రాసేశారు. ఆ వివరాలేమిటో ఆయన మాటల్లోనే విందాం. నమస్కారం శాస్త్రి గారు. నమస్తే. ప్రస్తుతం మీరు చేస్తున్నటువంటి సినిమాల గురించి చెప్తారు సార్? ప్రస్తుతం శ్రీను వైట్ల గారి నాగార్జున గారి సినిమా కింగ్ రాస్తున్నాను. ఎంఎస్ రాజు గారి సినిమా మస్కా, రామ్ హీరో, బి గోపాల్ గారి డైరెక్షన్. తర్వాత రమణ గోగుల్ గారు ప్రొడ్యూసర్, గ్రీన్ మ్యాంగోస్ బ్యానర్, సుమంత్ హీరోగా, రాజు గారి డైరెక్టర్. ఆ సినిమాకు రాస్తున్నాను. రమణ గోగుల్ గారి మ్యూజిక్ డైరెక్టర్. తర్వాత ఇంకా బిల్లా, మెహర్ రమేష్ గారి డైరెక్షన్ సినిమా, ప్రభాస్ హీరో. సో ఇట్లా జరుగుతుంది. విధంగా ఇటీవల కాలంలో రిలీజ్ అయినటువంటి రెడీ సినిమా ఆడియో పరంగా మంచి సక్సెస్ వచ్చిందండి. దానిలో 4 పాటలు రాసే అవకాశం మీకు వచ్చింది. సో అసలు అవకాశం ఎలా వచ్చింది, ఆ 4 పాటల గురించి కూడా చెప్తారా సార్? యాక్చువల్గా అది 2 రకాలుగా ఉంటుంది. నాకు మాతృ సంస్థ, నా ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్ శ్రవంతరావు కిషోర్ గారు. సో అది ఒక కారణం. రెండవది శ్రీను వైట్ల గారు నన్ను బాగా ఎంకరేజ్ చేసిన వాళ్ళలో ప్రప్రథములు. అంటే నేను నాన్ ఎంటిటీగా ఉన్నప్పటి నుంచి టీ సినిమాకి ఫస్ట్ నాతో ఒక పాట కోసం పిలిపించి 3 పాటలు రాయించి, అందులో తర్వాత దుబాయ్ సీన్లో 5 సాంగులు నా చేత రాయించి, సో అట్లా వస్తూ నేనంటే బాగా నమ్మకం ఉన్న మనిషి, నా మీద నన్ను బాగా ఎంకరేజ్ చేసే వ్యక్తి. సో అట్లా ప్లస్ అది స్రవంతి బ్యానర్ కూడా కావటం మూలాన. తర్వాత 3వ వ్యక్తి యాక్చువల్గా గురువు గారు. యాక్చువల్ స్రవంతి అంటే సీతారామ శాస్త్రి గారు. స్రవంతి అంటే దాదాపుగా ఆయన సింగిల్ కార్డ్స్ ఉంటాయి. బట్ ఈ విషయంలో నేను రాస్తానని తెలుసుకుని ఆయన 2 పాటలకు పరిమితమై నాకు 4 పాటలు రాసే అవకాశం ఇచ్చారు. సో అదేవిధంగా మీరు రాసిన 4 పాటలో ఒక పాట ఇప్పటికీ కూడా అన్ని చోట్ల కూడా వినబడేటటువంటి ఒక మంచి సాహిత్యం ఉన్నటువంటి పాట, ఒక మంచి లిరిక్, అదే ఒక క్యాచీ ట్యూన్ ని మీరు ఇవ్వడం జరిగింది, క్యాచీగా ఉండేటటువంటి పాటని. సో ఓం నమస్తే బోలో అనే సాంగ్, సో దాని గురించి చెప్పండి సార్. ఓం నమస్తే బోలో ప్లెజెంట్ సర్ప్రైజ్. యాక్చువల్గా రాసేటప్పుడు మామూలుగా ప్రతి లిరిక్ రైటర్కి ఇదే అనుభవం, అన్ని పాటలు ఒకేలాగా కష్టపడుతూ ఉంటాం. బట్ అట్లాంటిది ఒక హిట్ అయిందంటే అది నిజంగా ఆనందకరమైన విషయమే. ప్రత్యేకంగా శ్రమించింది ఏం లేదు. కాకపోతే విషయం ఉన్న పాటల కన్నా ఇలాంటి డ్యూయెట్స్ కి నార్మల్ గా కొంచెం శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సౌండింగ్ మీద మనం ఫోకస్ చేసి వెళ్లాల్సి వస్తుంటుంది. సో ఆ సౌండింగ్ పైగా దేవిప్రసాద్ గారు మొదట తను నాకు ట్యూన్ ఇచ్చినప్పుడు దాంతో పాటు ఒక హిందీ లిరిక్ అని ఇచ్చారు. సో అది రాసినంత పొడవునా అది వింటూ ఉంటారు. సో విన్నది అంటే దాన్ని మెప్పించేలాగా, దాన్ని మీరినట్టుగా ఉండేలాగా తెలుగు లిరిక్ ఉండాలి. సో అన్నట్టుగా ఆ సౌండ్ రిఫరెన్స్ పెట్టుకుని ఓం నమస్తే ఓం నమస్తే ఓం నమస్తే, తెలియదు ఎలా కుదిరిందో తెలియదు, మొత్తం మీద ఫైనల్గా వచ్చిన అవుట్పుట్ జనాలకు నచ్చింది. అది సంతోషమైన విషయం. బట్ ఇంకోటి ఏంటంటే ఇలా వెళ్లాలన్న దానికి కారణం డైరెక్టర్ గారు శ్రవంతరావు కిషోర్ గారు. అంటే ఏంటంటే ఒక పాటను రకరకాలుగా రాయొచ్చు, బట్ ఒక ట్రెండీగా ఉండాలి అన్న ఒక కాన్సెప్ట్ ని కన్సీవ్ చేసి వాళ్ళు నాకు ఒక రిఫరెన్స్ ఇవ్వడం కూడా ప్లస్ అయింది. అదేవిధంగా ఆడియో పరంగా సక్సెస్ అయినటువంటి ఇటీవల కాలంలో వచ్చేటువంటి అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్ అనే సినిమాలో కూడా మీరు రాయటం జరిగింది. సో ఆ పాటల గురించి కూడా చెప్పండి సార్. అందులో 2 పాటలు రాశాను. డైరెక్టర్ హరి గారు నాకు యాక్చువల్లీ ముందు నుంచి తెలుసు. సో మా ఇంటి దగ్గరే ఉండేవాడు ఆయన. సో హీఈస్ ఆల్సో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ రిటర్న్ ఫ్రమ్ యుఎస్. సో ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యారు. ఆ పరిచయం ఎట్లా అంటే మాకు మంచిగా కుదురుతుంది. సో ఆ పరిచయం పురస్కరించుకుని ఒక 2 పాటలు రాయించారు నా చేత. అందులో 2 మంచి పాటలు. అంటే ఒకటి ఫక్తు ఏమంటాం ట్రెండీగా ఉండే మ్యూజికల్ గా మంచి ఎక్స్పెరిమెంటల్ సాంగ్ ఒకటి. అది
టెల్ మీ ఏం కావాలో మై డియర్ అని ఒక పాట. తర్వాత దానికి పూర్తి కాంట్రాస్ట్ గా ఉండేలాగా అచ్చ తెలుగు పదాలతోటి ఎక్కడో ర్యాప్ లో ఒక దగ్గర ఇంగ్లీష్ వస్తుంది అంతే, బట్ అదర్వైజ్ ఇట్స్ కంప్లీట్ తెలుగు సాంగ్. మంచి ఫీల్ ఉన్న పాట. అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు ప్రేమ ఉన్నది మనసులో, ఎందుకు బయటకు చెప్తే రిలీఫ్ ఫీల్ అవుతా కదా, నేను నాకు సంతోషం కదా అని అమ్మాయిని టచ్ చేసే విధంగా. అంటే పాట మొదలుపెట్టి రిక్వెస్ట్ చేసి మొదలు పెడుతూ అలా ప్రయాణం సాగుతూ పాట చివరికి వచ్చేటప్పటికి అమ్మాయి అవును కదా చెప్పాలి కదా, నేను అతను బాధపడుతున్నా కదా, చెప్తే బాగుండేమో అనిపించి అమ్మాయి చేత ఐ లవ్ యూ చెప్పించుకునేలాగా డ్రైవ్ చేస్తుంది అనమాట పాట. సో ఆ గ్రాఫ్ అలా బిల్డ్ చేసుకుంటూ వెళ్లేది బాగా మంచి టచింగ్ ఉంటుంది. నీలో ఏమూలో నేను లేనా సాహిత్యపరంగా మంచి లోతుల్ని చవ చేసినటువంటి పాట. మంచిగా అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ ఉన్న పాట అది. అసలు ఇండస్ట్రీ అంతా కూడా మీరు చిన్న శాస్త్రిగా సుపరిచితులు కదండి. అసలు ఆ పేరు ఎలా వచ్చింది? అంటే మీరు సిరివెన్నెల గారి ప్రియ శిష్యులు అవడం వల్ల వచ్చిందంటారా, లేదంటే అసలు ఆ పేరు ఎలా వచ్చింది? దానికి వెనుక ఉన్నటువంటి కథ ఏంటి అసలు? ఇండస్ట్రీ అంతా అంటారా యాక్చువల్ నాకు తెలియదు, బట్ నాకు తెలిసి శ్రవంతి రవికిషోర్ గారు ఫస్ట్ నన్ను అక్కడ చూశారు. నాకు మొదటి అవకాశం వచ్చింది నేను శాస్త్రి గారి దగ్గర శిష్యర్కిం చేసే టైంలో. ఆయన గౌరీ సినిమాకి పాట రాయించడానికి వచ్చి అప్పుడు నన్ను చూసి నాతో అప్పుడు అట్లా చిన్న శాస్త్రి అని పిలుస్తున్నారు, ఇద్దరు శాస్త్రి గారిని కదా, కన్ఫ్యూజన్ చిన్న శాస్త్రి అనేవాడు అట్లా అంతే. అసలు ఇండస్ట్రీతో పరిచయం మీకు ఎప్పుడు ఏర్పడింది? అసలు మీ ఫస్ట్ ఎంట్రీ ఎప్పుడు జరిగిందండి? ఎంట్రీ అంటే నాకు పరిచయం ఒక డబ్బింగ్ సినిమాకి. నేను యాక్చువల్లీ బెంగళూరులో ఉద్యోగం చేసేవాడిని. అక్కడి నుంచి ఉద్యోగ రీత్యా వేరే కంపెనీ ఇక్కడ హైదరాబాద్ లో జాయిన్ అయ్యాను. బెంగళూరు ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ రవిచంద్రన్ గారితో పరిచయం, హీరో కమ్ డైరెక్టర్ ఆయన. సో ఆయన ఒక సినిమా తెలుగులో డబ్ చేద్దామన్న సందర్భంలో నేను దానికి కొన్ని పాటలు రాశాను. రాసిన పాటలు రాసేసి ఇక్కడికి వచ్చాను జాబ్ మారి. ఈ గ్యాప్ లో మన డైరెక్టర్ కృష్ణవంశీ గారు అక్కడికి వెళ్తే ఆయనకి మా తెలుగు శాస్త్రి పాటలు రాశారు అని చెప్పి వినిపించారు. ఆయనకు సినిమా కూడా చూపించారు, ఇవి తెలుగు సినిమా కన్నడ సినిమా చూపించారు. చూపిస్తే ఇవి ఈ సినిమాకి ఈ పాటలు కాదండి కొంచెం డబ్బింగ్ పాటలా ఉన్నాయి అన్నారు. వాస్తవమే అంటే మరేం చేద్దాం, ఇప్పుడు శాస్త్రి హైదరాబాద్ లో ఉన్నారు రాయించండి అన్నారు. సో మళ్ళీ నాకు పిలుపు వచ్చింది కృష్ణవంశీ గారి దగ్గర నుంచి, ఏం చేద్దామని. నేను చెప్పాను, ఇప్పుడు మీరు ఒక ఛాన్స్ విజిట్లో రవిచంద్రన్ గారి పనితనం, ఆయన ఏమంటాం ప్యాషన్ చూసి మీరు ఇదైపోయి బాగా చెప్పారు. నాకు అంతకన్నా కావాల్సిన మనిషి ఆయన. డబ్బింగ్ పాటలు ఉన్నాయి నిజమేను, బట్ రాసిన పాటలు తిరిగి రాసేంత శక్తి సామర్థ్యాలు నాలో లేవు. దయచేసి మీరు చెప్తే వింటారు, శాస్త్రి గారి దగ్గర రాయిద్దాం, నేను కూర్చుని రాయించుకుంటాను అని చెప్పేసి ఆ సందర్భంలో శాస్త్రి గారి దగ్గర అట్లా వెళ్ళడం జరిగింది. వెళ్ళిన ఫస్ట్ విజిట్ లో నేను ఆయన అడిగాను, ఇప్పుడు నేను యాక్చువల్ 40 క్యాసెట్లకి ప్రైవేట్ క్యాసెట్లకి రాసిన బెంగళూరులో ఉన్నప్పుడు రాసిన దాదాపు 300-400 పాటలు సినిమాకి రాశాను. బట్ ఏదో నాకు తెలియని కొరత, ఇంకా పర్ఫెక్షన్ లెవెల్స్ కావాలి అని. సో ఇట్లా నా మనసులో ఉన్న ఆలోచన. బట్ ఒక పాట రాసినా 10 పాటలు రాసినా కానీ నేను మెచ్చుకునేలాగా, నాకు నచ్చేలాగా ఇష్టమయ్యేలాగా ఉండాలి, పర్ఫెక్షన్ కావాలి. రాత్రి రైటర్ అయిపోవాలని ఏం లేదు నాకు, మీ దగ్గర పని చేయొచ్చా, అవకాశం ఉందా అని అంటే తప్పకుండా వద్దు అని అన్నారు. అన్న తర్వాత ఒక 2-3 ఇయర్స్ నాకు కొంచెం అంటే ఉద్యోగం డైమెన్షన్ లో జాయిన్ కొత్త ఉద్యోగం, వీటి వల్ల కుదరదు. పైగా అప్పుడు శాస్త్రి గారు రాత్రులు రాసేవారు. ఈ ప్రాసెస్ లో కొంత డిలే అయింది. బట్ ఫైనల్ గా ఫైన్ మార్నింగ్ రమ్మన్నారు, వెళ్ళాను. వెళ్ళిన దగ్గర నుంచి వెళ్ళిన 3వ రోజు నాకు చెప్పారు, అంటే వాళ్ళ అబ్బాయి ద్వారా, అబ్బాయి బాగా రాస్తున్నాడు, టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పి నేను చెప్తాను వెళ్ళి రాయమని డైరెక్టర్ అని. దానికోసం ఇన్నాళ్ళు వెయిట్ చేసే పని లేదు కదా గురుగారు, పర్వాలేదు కొన్నాళ్ళు మీ దగ్గర వర్క్ చేసి మెడికల్ నేర్చుకుంటాను అని చెప్పాను. వర్క్ చేయడం నేను చేసేది ఏం లేదు, ప్రతి పాట ఆయనకి. అంటే ఏంటంటే నేను ఇండస్ట్రీలోకి వెళ్ళి దిగితే కానీ లోతు తెలియదు. ఇండస్ట్రీలోకి డైరెక్ట్ గా నేను ఎంటర్ అయ్యి స్వానుభవంగా నేర్చుకునే పద్ధతి ఒకటి. రెండవది యాక్చువల్గా ప్రాసెస్ అక్కడ జరుగుతూ ఉంటుంది. ప్రొడ్యూసర్లు డైరెక్టర్స్ వస్తూ ఉంటారు, నేను వాళ్ళతో ఇంటరాక్ట్ చేస్తుంటారు. గురుగారు వాళ్ళకి ఏం కావాలడుతున్నారు, దానికి నేను సమాధానం చెప్తారు, ఎలా ఇస్తారు, ఇవన్నీ కూడా నాకు స్టడీ మెటీరియల్ లాగా. సో నాకు ఆయన ఇచ్చిన గొప్ప ఉండే, ఎంత పెద్ద ప్రొడ్యూసర్ వచ్చినా ఎవరు వచ్చినా కానీ వాళ్ళతో పాటు నన్ను కూడా అక్కడ ఉండనిచ్చేవాడు, ఆయనతో పాటు ఎదురు కూర్చొని ఇచ్చేవాడు. సో వాళ్ళు వెళ్ళిపోయింది నేను పనిచేసే రోజు ప్రత్యక్షంగా నేను చూసేవాడిని. సో వాడు అడిగింది ఇవ్వటం కదా యాక్చువల్గా, ఆయన దగ్గర నేర్చుకుని ఎలా వాళ్ళు అడగంది ఇచ్చి ఎలా డిలైట్ చేస్తారన్నది. సో ఏం నేర్చుకున్నాడు నేను చెప్పలేను, బట్ డెఫినెట్ గా ఇన్పుట్ ఎక్కడో లోపల ఉంటుంది, అది నేను పనిచేసేటప్పుడు బయటకు వస్తుంది.
అదేవిధంగా జనరల్ గా రచయితల గురించి చూసుకున్నట్లయితే వాళ్ళ మదర్ టంగ్ లోనే వాళ్ళు ఎక్కువగా రచనలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ప్లస్ దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అదేవిధంగా మీ రామజోగయ్య శాస్త్రి గారిని చూసుకున్నట్లయితే ద్విభాషా రచనల్లో బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయన ఆల్రెడీ పేరు తెలుసుకున్నారు. అంటే నాట్ ఓన్లీ తెలుగు, కన్నడలో కూడా. ఇది మీకు ఎలా సాధ్యపడింది? అసలు ఈ ప్రక్రియకి ఏదైనా మెళకువలు ఏమైనా నేర్చుకున్నారా? అసలు ఇది ఎట్లా సాధ్యపడింది? అసలు మీకు బేసిక్ ఫౌండేషన్ ఎక్కడ పడింది ఈ విషయంలో? అంటే ద్విభాషా పరిజ్ఞానం మీకు ఎట్లా వచ్చింది? ఏం లేదు, మనకు ఒక సామెత ఉంది కదా, జుట్టు నమ్మ ఎక్కువైనా పెట్టచ్చు అంతే. అంటే ఏం లేదు, బేసికల్గా జుట్టు అంటే ఏంటి అంటే ఇక్కడ నాకు కొంచెం నా బేసికల్గా పాడుకుందాం అని నేను ఇండస్ట్రీకి వచ్చి లిరిక్ రైటర్గా టర్న్ ఇచ్చేసిన వాడిని. సో ఎంతో కొంత నాదంతో సంబంధం ఉంది. ఒక ట్యూన్ వినిపిస్తే దాని కొన్ని పదాలు అల్లగలిగేటువంటి ఒక లక్షణం ఉంది నాలో, అది రక్తంలో ఉంది. అన్నప్పుడు ఆ లక్షణం ఒకటే కావాలి, నెక్స్ట్ భాష తెలిసి ఉండాలి, అంతే కదా. ఆ భాష నా కన్నడంలో మంచి ఫ్లూయెన్స్ ఉంది. 7 ఏళ్ల పాటు అక్కడ ఉద్యోగం చేశాను. వెళ్ళిన మొదటి సంవత్సరం నేర్చుకున్నాను. అంటే ఏం లేదు, బ్యారియర్స్ పెట్టుకోకుండా మనం నేర్చుకోవాలని కూర్చోకుండా నేర్చుకుంటే కదా బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేర్చుకున్నాను. బాగా నేర్చుకుని ఫ్లూయెన్సీ తెచ్చుకున్నాను. తర్వాత ఆ సినిమా ఉండటం వలన చుట్టుపక్కల మాట్లాడేదంతా ఇక రాయలేకపోవచ్చు, గ్రంథాలు చదవలేకపోవచ్చు, కానీ కలెక్చువల్ గా జనసామాన్యులు మాట్లాడుకునే భాష వరకు బ్రహ్మాండంగా మాట్లాడతాను. ఇప్పటికీ మాట్లాడతాను, మర్చిపోలేదు. సో అది తెచ్చిన దాన్ని ఒక ట్యూన్ ఇచ్చారంటే ట్యూన్లో ఒక పదాలు పెట్టడం ఉంది, భావం తెలిసి బాగా స్పందించడం, అది గొప్ప విషయం అని నేను అనుకోను. ఎవరైనా చేయగలరా పని, అంటే ఆ లక్షణం ఉన్నవాడు ఎవరైనా చేయగలరా పని. అదేవిధంగా అంటే మీ కెరీర్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైం సింగిల్ కార్డు పడ్డ సినిమా ఏంటి? ఆ పాటల గురించి కూడా చెప్పండి సార్. ఫస్ట్ టైం సింగిల్ కార్డ్ పడిన సినిమా, సింగిల్ కార్డ్ ఎక్కువ లేదేమో నేను రాస్తుంది. విహారీ తను అన్న సినిమా రాశాను. యాక్చువల్గా తను సినిమా ఇంకా రిలీజ్ కాల. తను సినిమా 4 పాటలు రాశాను, అద్భుతమైన పాటలు. జీవితంలో ఎప్పుడైనా 67 పడక కుర్చీలో పడుకుని నెమరేసుకునే పాటలు, మంచి పాటలు రాశాను. టైటిల్ ఏంటంటే తను సుహాసిని గారు, శివాజీ రాజా అండ్ అర్చన వేద గారు, చాలా మంచి పాటలు 4. బట్ అన్ఫార్చునేట్లీ ఇంకా రిలీజ్ కాలే సినిమా, అవుతుంది త్వరలోనే. అదొకటి. బట్ అదర్వైజ్ రాజుభాయ్, దుబాయ్ సీను, లక్ష్మీ కళ్యాణం, విహారీ ఇవన్నీ ఒక పాట తప్ప అన్ని రాసిన పాటలు, అన్ని నేను రాసినవి. సో సింగిల్ కార్డ్ ఎక్కువ లేదనుకుంటా. రాజుబాయిలో ఒక అద్భుతమైనటువంటి పాట ఇవ్వటం జరిగింది. అది ఇప్పటికీ కూడా అందరికీ మర్చిపోలేనటువంటి పాట. ఆ పాట నన్నే చెప్పంటారా, మీరు చెప్తారు సార్ మా ప్రేక్షకులు? పాట ఎవరే నువ్వు నన్ను కదిపావన్న పాట మంచి. ఏదైనా ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందండి? ఇన్స్పిరేషన్ ఏం లేదు, ప్రతి వాటికి ఇన్స్పిరేషన్ అనుకుంటాం కానీ అంటే ఏం లేదు. సందర్భం మ్యూజికే ఇన్స్పిరేషన్ అవుతుంది. సందర్భం అంటే నేను ఒకటే నమ్ముతాను, సినిమా కోసం పాట కానీ పాట కోసం సినిమా కాదు. సినిమాలో సందర్భం కోసం పాట కూడా, అదర్వైజ్ ఇట్స్ ఆల్సో సీన్ లాగానే, అంతే కదా. సీన్ లో కొంత విషయం చెప్పుకున్నాం, అలాగే కొంత పాటలో కూడా పాట ద్వారా కూడా కొంత ఏదో ఒక విషయాన్ని చెప్పదలుచుకుంటాం. సో ఆ విషయంలో పాట ఉపయోగపడుతుంది. బట్ పాటకు ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యూజికల్ గా ఉంటుంది కాబట్టి కమ్యూనికేషన్ ఎన్హాన్స్ అవుతుంది. అదేవిధంగా ఆ పాట ఇప్పటికీ కూడా నాకు వీలు దొరికినప్పుడల్లా నేను వింటున్నా. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ టు దట్ సాంగ్ అండి. ఎవరు నువ్వు నన్ను. నాకు తెలిసి అందులో మాయా మంత్రం ఏదైనా ఉందంటే ఒక అంటే గుండెను తట్టినట్టుగా ఉంటుంది ఫస్ట్ లైన్, ఎవ్వరే నువ్వు. తర్వాత అది సింక్ లో ఉంటుంది, హీరో క్యారెక్టరేషన్ తగ్గట్టుగా ఉంటుంది. రౌడీ కాబట్టి ఎవరే నువ్వు అని అడుగుతాను, ఎవతివే నువ్వు అని అడిగినంత ఫోర్స్ గా ఉంటుంది. నన్ను కదిపావు, నీ లోకంలోకి లాగావు, నా మానాన్ని నన్నుంటే నన్ను కదిపి. సో ఈ భావం పడుతుంది. సో తర్వాత చరణాల్లో కూడా ఒక లైన్ నాకు బాగా ఇష్టం, అంటే ఎక్కడి నేను ఎక్కడున్నాను, చాలా దూరం నడిచాను అన్నమాట ఒకటి. సో ఇవన్నీ కూడా అంటే పూర్తి క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశించాను. యాక్చువల్ క్రెడిట్ మనోజ్కి ఇవ్వాలి, మనోజ్ కుమార్. మా ఎదురికి అంత మంచిగా ర్యాప్ ఉంది. తను యాక్చువల్గా బేసికల్గా తన దగ్గర చాలా చాలా విషయం ఉంది, అంటే తనకేం కావాలన్నది బాగా క్లారిటీ ఉంది. సో అంత ఫ్రెండ్లీగా మనతో మూవీ మన దగ్గర అవుట్పుట్ తీసుకుంటాడు. సో క్రెడిట్ ఆల్సో గోస్ టు మనోజ్. ఇలా ఒక అందమైన పాటని ఇట్లా 10 కాలాల పాటు గుర్తుంచుకునేటటువంటి చాలా ఇటువంటి చక్కని పాటని రాయాలంటే ఎటువంటి ఎన్విరాన్మెంట్ ఉండాలి యాక్చువల్గా ఇది ఎవరి కోఆర్డినేషన్ తో ఇంత మంచి అవుట్పుట్ వస్తుందంటారు? అది నాకు తెలిసి అట్లా అనుకుని చేస్తే ఇవన్నీ కుదురుతాయి అంతే. బట్ మనం చేయగలిగిందల్లా ప్రతి పాటని నెత్తిన పెట్టుకుని పూజించుకుని అన్ని పాటలు ప్రతిదీ ఇది గొప్ప పాట రాస్తున్నా అన్న ఫీల్ ఉండి రాయటమే. అంటే ప్రతి ఒక టైం ఫ్రేమ్ అంటూ ఒకటి ఉంటుంది.
ఆ తర్వాత ఒక సందర్భం రిసోర్సెస్ ఉంటాయి, అంటే డైరెక్టర్ గారు ఇచ్చిన ఇన్పుట్ కానీ సందర్భం కానీ రీప్లేస్మెంట్ ఆఫ్ ది సాంగ్, మ్యూజిక్ గా అది ఎంత ఇదవుతుంది అనేది ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటి మధ్య నుంచి ఈదుకుంటూ వాటన్నిటిని అలా పెట్టుకుని మన బెస్ట్ అవుట్పుట్ విత్ ఇన్ ది టైం ఫ్రేమ్ మనం ఇవ్వగలిగితే రాత్రి చక్కగా నిద్రపడుతుంది. నిజంగా పాట అవన్నీ కుదిరిన అవుట్పుట్ ఇవన్నీ ఇప్పుడు నా ఒక్క ప్రతిభని కూడా నేను అనుకోను కదా. కొన్ని మా ఇంట్లో నా పిల్లలే ఇప్పుడు పాట మర్చిపోయి కొన్ని బీజం హమ్ చేస్తుంటారు. హమ్ చేస్తున్నారంటే అవి గొప్పగా నచ్చాయి అనమాట వాళ్ళకి. సో ఆ బీజం లాగా అందులో వచ్చి ఒక చిన్న ఫ్లూట్ బీట్ దగ్గర నుంచి కూడా పాట హిట్ అవడానికి ఇప్పుడు మీరన్న ఓం నమస్తే బోలో లిరిక్ ఒకటే కాదు, టుంకుటుక్కు అని వస్తుంది బీట్. ఆ బీట్ కూడా నచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అది కూడా కారణం కావచ్చు, అంతా నా ప్రతిభ నేను అనుకున్నాను ఇప్పుడు. సో వీటన్నిటి మధ్యలో మన వంతు అంటే మనకేదో కథ ఉంది కదా, రాజుగారి గంగాళంలో పాలు పోయటం లాగా అందరూ నీళ్లు పోసి, సో మన వంతు మనం పోస్తే అదే జాబ్ సాటిస్ఫాక్షన్ అంతే. ఇంకా హిట్ సక్సెస్ ఇవన్నీ కూడా యాసిడ్ టెస్ట్ తర్వాత తెలుస్తాయి. అదేవిధంగా ఈ రెడీ సినిమా పాటల సక్సెస్ మీరు ముందే ఊహించారా? అసలు ఏ సందర్భంలో మీరు అనుకోవడం జరిగింది? అసలు రెడీ సినిమా పాటల సక్సెస్ ఊహించాను. ఎందుకంటే ఏదైనా ఫస్ట్ ఏ పాటకైనా ఫస్ట్ ఆడియన్స్ మనమే అవుతాం, మనకు అర్థమవుతుంటుంది ఆ కలర్. అంటే ట్యూన్ దాన్ని కన్సీవ్ చేసిన దగ్గర నుంచి ఫస్ట్ టైం విన్న దగ్గర నుంచి మనకు తెలిసిపోతూ ఉంటుంది ఆ కలర్ ఏంటి అనేది. సో నాకు తెలుసు ముందు, పైగా శ్రీనివైట్ల గారి సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా, కథ కూడా నాకు తెలుసు. సో తప్పకుండా ఊహించింది. అంటే ఏం లేదు, ఒకటి ఇప్పుడు మన పాటలు నేను ఒకటి నమ్ముతాను, 50% సక్సెస్ ఆడియో అని మనం ట్యాగ్ ఇస్తుంటారు కదా, నిజంగా ఆడియో 50%. ఆడియోకి మిగతా 50% సినిమా హెల్ప్ అవుతుంది. రిలీజ్ కు ముందు సూపర్ హిట్ అనుకున్న ఆడియోలు కూడా సినిమా చెప్పబడింది అంటే అంతటితో సంసిపోతాయి, పాటలు ముందుకు రావు. అలా కాకుండా అక్కడి నుంచి పికప్ చేసి ముందుకు తీసుకెళ్లాలంటే సినిమా సహాయం కావాలి. సో 50% నా గ్యారంటీ ట్యూన్ విన్నప్పుడు మంచి లిరిక్ పడింది, అంత బాగానే ఉంది అనుకున్నాను. కానీ సినిమా హెల్ప్ అవ్వకపోతే, కానీ ఈ విషయంలో సినిమా హెల్ప్ అవుతుంది నమ్మకం ఉంది కాబట్టి 100% కాన్ఫిడెన్స్ అదే ప్రూవ్ అయింది కదా. మొట్టమొదటిసారిగా రామజోగయ్య శాస్త్రి ఇండస్ట్రీకి ఫలానా ఒక మంచి రైటర్ గా పరిచయం ఉన్నటువంటి సాంగ్, అంటే ఫస్ట్ బ్రేక్ ఎప్పుడు వచ్చింది అసలు మీకు? మిమ్మల్ని రామజోగయ్య శాస్త్రి ఒక లిరిసిస్ట్ గా గుర్తించినటువంటి సాంగ్ ఏంటి? అది యాక్చువల్గా ఫస్ట్ యువసేన సినిమా పాటలే 2 మంచి హిట్ సాంగ్స్. అవి 2 ఓణి పూలతేగా, ఏ దిక్కును ఉన్న పవరమా, ఆ 2 మంచి పాటలు. అవి వాటితోనే బ్రేక్ వచ్చింది. యాక్చువల్గా అందులో లైన్లు జనాలు గుర్తుపెట్టుకుని ఇష్టంగా గుర్తుపెట్టుకుని, బొత్తాలు మానేసి లోకానికి చిన్ని మొత్తాల పొదుపండి తెలిపాం లేని చాలా మంది ఫేవరెట్ లేని అది. సార్, మొట్టమొదటిసారిగా మిమ్మల్ని ఇండస్ట్రీ గుర్తించినటువంటి సినిమా యువసేన సినిమాలో రాసినటువంటి 2 సాంగ్స్. సో అవకాశం ఎట్లా వచ్చింది అసలు? రవికిషోర్ గారితో మీకున్నటువంటి అనుబంధం అప్పుడే మొదలైందా, ఇంతకుముందే పరిచయం ఉంది అసలు? అదే నాకు ఇండస్ట్రీకి పాస్పోర్ట్ అంటే సీతారామ శాస్త్రి గారు అంతే. ఆయన దగ్గర పనిచేసిన అంతకుముందు నాకు వేరే పరిచయాలు లేవు. బెంగళూరులో ఫిల్మ్ ఇండస్ట్రీ కొన్ని పరిచయాలు ఉన్నాయి, బట్ ఇక్కడంటూ ఏమి లేదు. వచ్చాక గురువుగారి దగ్గర శిష్యర్కం చేయాలి అంటే నా ఫోకస్ యాక్చువల్లీ అవకాశాల మీద లేదు కాబట్టి పరిచయాలు పెంచుకోలేదు. నా ఫోకస్ వల్ల ఎప్పుడు నాకు పాట రాయడం అనే విషయం కొంత వచ్చు, దాన్ని పర్ఫెక్ట్ చేసుకోవాలి అన్న ఆలోచనలోనే నేను ఫస్ట్ శాస్త్రి గారిని అప్రోచ్ అయ్యాను. అంటే శాస్త్రి గారి అప్రోచ్ అది ప్లాన్డ్ కాదు, యాక్చువల్లీ అలా వచ్చింది. అవకాశం ఉపయోగించుకుని ఆయన అడిగాను, అన్నారు. వెళ్ళాను ఆయన దగ్గరికి, వెయిట్ చేశాను, వెళ్ళాను. వెళ్ళిన దగ్గర నుంచి ఒక 6 months లోపే దాదాపు ఈ గౌరీ సినిమా కోసం సీతారామ శాస్త్రి గారి దగ్గర పాటలు రాయించుకోవడం కోసం రవికిషోర్ గారు వచ్చేవారు. వస్తూ పోతూ ఉన్న సమయంలో ఆయన దగ్గర నేను ఉన్నాను కదా, సో నా మీద దృష్టి పడింది. సో ప్యారల్ గా ఆయనకి మనసులో యువసేన సినిమా తీసే ఆలోచన ఉన్నట్టుంది. సో దాంట్లో నాకన్నా ముందు ఆయనకి అంటే నా మీద దృష్టి ఉండి ఒక పాట రాయిద్దాం అన్న ఉద్దేశంతో శాస్త్రి గారితో కిషోర్ గారు, నాకు కూడా చెప్పలేదు ఫస్ట్, ఆయన శాస్త్రి గారితో చెప్పారు. అదొక ఐటమ్ సాంగ్ లాంటి పాట, అది ఓణి వేసుకున్న పోల్తీగ పాట. ఆ పాట రాస్తే ఐటమ్ సాంగ్ పరిమితమైపోతానేమోనన్న మంచి ఆలోచనతో గురువు గారు ఏం చేశారంటే ఇంకో పాట తను రాయవలసింది కూడా నాకు, ఏ దిక్కు నువ్వు ఉన్నాయి ఇది కూడా నువ్వే రాస్తాయని చెప్పేసి దాని కొన్ని వెర్షన్స్ రాశాను. గురువు గారు ఆయన కూర్చుని, రవికిషోర్ గారు కూర్చుని ఫైనలైజ్ చేశారు. అట్లా ఇప్పటి వరకు మీరు రాసినటువంటి పాటల్లో అంటే మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకున్నటువంటి పాటలు కూడా ఉన్నాయి, అంటే మీ మనసుని బాగా హత్తుకున్నటువంటి పాటలు మీరు రాసిన పాటల్లోనే కొన్ని ఉంటాయి కదండి. సో అట్లా అంటే మనం ఇందాక డిస్కస్ చేసుకున్న సాంగ్ ఏదైతే ఉందో రాజుబాయిలో, ఆ పాట కాకుండా ఇంకా మీ మనసుని బాగా ఆకట్టుకున్నటువంటి మీకు నచ్చిన సాహిత్యం ఉన్నటువంటి సాంగ్ ఏదైనా ఉంటే చెప్తారా? ఇప్పుడు మామూలుగా
తను అనే సినిమా చెప్పాను, అందులో మంచి పాటలు ఉంటాయి. అవి కొంచెం వెన్నెలంటే ఏమిటంటే అన్న పాట ఒకటి చాలా బాగా ఇష్టం నాకు. సో అది కాకుండా యాక్చువల్గా నాకు మామూలుగా ఇప్పుడు కన్యారస్ కల్వా అన్న దుబాయ్ సిన్లో పాట, తర్వాత చిరుతలో సాంగ్ బాగా ఇష్టం, జెన్నిఫర్ లోబెల్ పాట ఇష్టం, తుతుతూ పాట బాగా ఇష్టం. తుతుతూ పాటల చరణాలు భలే ఇష్టం నాకు. అంటే ఇంత పొడవు లైన్ ఉంటుంది ఒక ఫ్రేజ్, బట్ అది అంత పొడవు కంటిన్యూటీ దెబ్బతినకుండా ఉంటుంది. ప్లస్ నెక్స్ట్ ఆన్సర్ లాగా ఇంకో లైన్ ఉంటుంది, దానికి కూడా ఆ లింక్ ఉంటూ ఉంటుంది, మొత్తం కాన్వర్జేషన్ మెయింటైన్ అవుతుంటుంది. సో అట్లా నేను రాసింది బేసిక్లీ నేను ఇష్టపడింది నాకు నా దగ్గర నుంచి వెళ్ళదు. ఓకే, అంత కష్టపడతాను కాబట్టి అన్ని ప్రేమిస్తాను. డిప్లొమాటిక్ స్టేట్మెంట్ లా ఉంటుంది అందరు చెప్పేలాగానే, బట్ నిజం నా విషయంలో చాలా వాస్తవం అది. అదేవిధంగా అంటే సాంగ్స్ లో కూడా డిఫరెంట్ సాంగ్స్ ఉంటాయి కదా. అంటే ఒక డ్యూయట్ అంటే హీరో హీరోయిన్ల మధ్య సాగేటటువంటి ఆ డ్యూయట్ సాంగ్ కానీ, తర్వాత ఒక ఐటమ్ సాంగ్ కానీ, ఇట్లా ఒక ఉద్వేగభరితమైనటువంటి ఉత్తేజితపరిచేటటువంటి సాంగ్స్, ఇట్లా రకరకాల ఫార్మాట్లు ఉంటాయి కదండి. జనరల్ గా మీరు ఎటువంటి ఫార్మాట్ బాగా ఇష్టపడతారు? మీకు బాగా నచ్చిన ఫార్మాట్ ఏంటి అసలు? అంటే నేను ఈ పాటల రైటింగ్ కాదు కానీ సింగర్ కావద్దని ముందు కలగన్నానని చెప్పాను కదా, అప్పట్లో నాకు ఒక ఆలోచన వచ్చేది. సో దాని ప్రకారం ఏంటంటే అంతకుముందు వినేటప్పుడు కూడా కొంచెం పలానా పాట బాగుంటుంది, పలానా ఏదైనా టేస్ట్ ఉండేది, కొన్ని పాటలు మాత్రం వింటాం అనేది. సో ఎప్పుడో సింగర్ అన్న కళ్ళగంటున్న రోజుల్లో సడన్ గా ఒక రోజు అనిపించింది, ఇట్లా పెట్టుకుంటే మనం అంటే ప్రేమించలేకపోతే దాన్ని కరెక్ట్గా పాడలేం కదా, కాబట్టి ఇష్టాలు పక్కన పెట్టాలి. అంటే సింగింగ్ ఎప్పుడైతే కెరీర్ అనుకున్నానో పట్టాలి. సో ఆ ఆలోచన మనసులో బలంగా ఉండేది. సో ఆ సేమ్ లాజిక్ ఇక్కడ కూడా ఎక్స్టెండ్ చేశాను. ఇష్టం అయిష్టం అంటూ ఏముండదు. ఆ సమయంలో మన కళ్ళ ముందు యాక్చువల్గా ఒక రెస్పాన్సిబిలిటీ మన మీద ఒక నమ్మకాన్ని ఇంట్రెస్ట్ చేశారు, దాన్ని సంపూర్ణంగా నిర్వర్తించాలి, అంటే దాన్ని ప్రేమించాలి. యాక్చువల్గా ఈ ప్రేమించడం లక్షణం బాగా బలంగా నా మనసులో నాటుకుంది సీతారామ శాస్త్రి గారి చూడటం. ఇవాళ రోజున కూడా ఆయన అంత ఇదిగా దాన్ని పరిశ్రమిస్తారు. సో ఆ ఇష్టపడటం ఉన్న లక్షణం ఆయన దగ్గర నుంచి నేను అలవాటు చేసుకుని సొంతం చేసుకుని, సో ప్రతిదీ ఇష్టపడతాను. పైగా ఇష్టం కన్నా ముఖ్యంగా ఏంటంటే ఒక పని చెప్పారు, దీన్ని నేను చెయ్యాలి, లేకపోవడం అంటూ ఉండకూడదు, చెయ్యాలి అన్న ఒక ఛాలెంజ్ లా తీసుకోవడం వల్ల మిగతా అవేవి గుర్తురావు నాకు. బట్ మీరు అన్నదానికి ఇంకొక రకంగా సమాధానం చెప్పాలంటే యాజ్ ఎ లిరిసిస్ట్ నాకు చేతగాందంటూ ఉండకూడదు, నా పరిమితుల్లో చేతగాందంటూ ఉండకూడదు. అంటే ఒక సినిమాకు పాట రాస్తున్నాను అంటే సినిమాల్లో ఏ రకాలైన అవసరాలు పడతాయో పట్టణానికి నేను క్యాటర్ చేయగలిగే పరిస్థితిలో ఉండాలి అన్నది నా ఆలోచన. బట్ ఆలోచన నాలో ఏముందో ఎంతవరకు చేయగలను, నివర్తించగలను అన్నది సందర్భం వస్తే కానీ ప్రూవ్ కాదు. అదృష్టవశాత్తు నాకు ఇంతవరకు నేను రాసిన తక్కువ పాటలైనా కానీ రకరకాల షేడ్స్ ని టచ్ చేసే అవకాశాలు నాకు కుదిరాయి. ఇప్పుడు అసాధ్యుడు అనే సినిమాలో నేను అదరుడు బెదరుడు చెదరడు, అదరుడు బెదరుడు చెదరడు కుగిసిన పిడికిలి నొదలడు అనుపమ శూరుడు అతడు అసాధ్యుడు, ఇట్లా రక్షణ చేయును సింహుడు రాక్షస కేళి సహించడు, ఇట్లా సహనము తెలిసిన బుద్ధుడు సమరము పిలిచిన భద్రుడు సైన్య సమస్తము ఒక్కడు అసాధ్యుడు, ఈ రకమైన ఎమోషన్ డ్రైవ్ చేసే పాట ఒకటి రాశాను. తర్వాత కరెంటు కాస్త పోయే అన్నటువంటి ఒక శృంగార గీతం రాశాను గొడవ సినిమాలో. ఏమి చేతురాలింగా అన్న మాయన్ జాయింట్ పిల్లల సినిమాలో అలాంటి పాట రాశాను. బట్ శృంగారం ఉంటుంది, అందులో బూతు ఉండదు. అది కత్తిమీర సాము, ఆ రకంగా క్రాఫ్ట్ చేశాను ఆ రెండు పాటలను. తర్వాత రెగ్యులర్ డ్యూయట్స్ ఒక చిన్న సున్నిత శృంగారపురం డ్యూయట్స్, కన్యారాశి కలువ అల్టిమేట్ గా సిచ్యువేషన్ సాంగ్. యాక్చువల్ గా కమర్షియల్ సినిమాల్లో సిచ్యువేషన్ సాంగ్ అని తెలియకుండా డీల్ చేసిన పాట చిరుతలో పాట. హీరోకి హీరోయిన్ కి మధ్య చిన్న ఇది నడుస్తూ ఉంటుంది, కాన్ఫ్లిక్ట్ నడుస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి మీద అభిప్రాయం మారిపోతుంది హీరోకి. కానీ ఫైనల్ గా అమ్మాయి బర్త్డే రోజు చేసిన గెస్చర్ గా ఇసుకలోనే కేక్ కట్ చేసి అమ్మాయి బర్త్డే సెలబ్రేట్ చేసినందుకు నా అమ్మాయి మనసులో పరివర్తన వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను రా అని చెప్పి దాంట్లో లవ్ యూ రా అంటంలో కూడా అమ్మాయి ఆ పొగరు గర్వం ఇంకా అలాగే ట్రేసెస్ అలా మిగిలి ఉన్నాయి. కానీ లవ్ యూ రా నాదే పై చేయి దీంట్లో కూడా నా దగ్గర నుంచి ఆ క్యారెక్టరేషన్ నిర్మాలిపోయిన దగ్గర నుంచి
అదొక డ్యూయట్ లాగా పాపులర్ అయింది కానీ బట్ లోపల చాలా మంది ఏదో హీరోకి నమ్మశక్యంగా లేదు మ్యాటర్. అమ్మాయి నిన్నటిదాకా చూసిన అమ్మాయి సడన్ గా కలర్ మారిపోయి వేరేలా కనిపిస్తుందా అంటే చరణంలో భలే ఉంటుంది అది. ఏదో కొత్త కన్ను చూస్తూ ఉంది నిన్ను, నిన్న మొన్న నాతో ఉంది వామ్మో నువ్వా చెప్పాలంటే నేను నాలా. అమ్మాయి రిప్లై నాలా లేను ఎంతో కొంత నన్నే నువ్వు మార్చావనుకోనా. ఇది పైకి లలితంగానే ఉంటుంది కానీ సినిమాతో కూర్చొని చూస్తే దాని అర్థం. సో దాంట్లో అలా సాధించగలిగానంటే నాకు చాలా జాబ్ సాటిస్ఫాక్షన్ అది. సో అలాంటి పాటలు. సో తర్వాత క్లైమాక్స్ సాంగ్స్ గొడవలో ఒకటి రాశాను, మంచి పాట యాక్చువల్గా, మౌనంలో స్వరం అని చెప్పేసి. తర్వాత ఇట్లా రకరకాలని టచ్ చేయగలిగి తర్వాత ఈ పాటలు ఇప్పుడు జెన్నిఫర్ లోపేజ్ ఓం నమస్తే బోలో లాంటి విత్ ఇంగ్లీష్ వర్డ్స్ ఇన్ బిట్వీన్. సో ఇవి కూడా సమర్థవంతంగా నిర్వహించగలుగుతున్నారని నా నమ్మకం. సో చెప్పేది ఏంటంటే ఒక లిరిసిస్ట్ గా మామూలుగా అన్ని నా ఆలోచన అదే అయినప్పుడు అన్ని రకాలు రచ చేయగలిగి ఇది నాకు చేతగానే ఉండదు అని నాకు నేను సంతోషపడాలనుకున్నప్పుడు ఆ డైరెక్షన్ లో నన్ను నేను మెట్టు ఎక్కేలాగా అవకాశాలు వస్తున్నాయి. అలాగే సో వచ్చిందని దేన్ని నేను నాకు ఓడిపోవడం అన్నది ఇష్టం ఉండదు. అవసరమైతే ప్రతిదానికి ఇప్పుడు ఏది ఈజీగా సాధ్యపడదు కానీ ఒకటే నమ్మకం, తెలిసిన వాళ్ళు 6 నిమిషంలో చేస్తారు, నాకు తెలియదు ఓకే 6 నెలలు చేస్తాను బట్ చేస్తాను, చేసి చూపిస్తాను. ఇదే యాటిట్యూడ్ అంతే. చిరుతలో మీరు చెప్పినట్టుగా ఆ సాంగ్ సిచ్యుయేషన్ సాంగ్ ఏదైతే ఉందో అంటే ఆ పదాల అమరిక తర్వాత కంప్లీట్ గా సినిమాలో జరిగినట్టు ముందు జరిగినటువంటి సన్నివేశాలు ఇవన్నీ కూడా ఇవన్నీ పాటలో చూపించేశారు కంప్లీట్ గా. సో ఈ సిచ్యుయేషన్ సాంగ్ రాయాలంటే దానికి సంబంధించినటువంటి చాలా అంటే ఇన్పుట్స్ చాలా కావాల్సి ఉంటుంది కదండి. సో ఆ సాంగ్ అంత మంచి అవుట్పుట్ రావడానికి ఖచ్చితంగా అందరి అంటే కథా రచయిత అంటే ఎవరి ఇన్పుట్స్ అవసరం అవుతాయి అసలు? నేను ఇందాక అన్నాను కదా, పూర్తిగా నా ప్రతిభ కాదు. రాజుగారి గంగాళంలో పాలు పోయడం నా వంతు పాలు నేను పోయడం అంతే. బట్ ఆ పాలు పోయడం అనే ప్రక్రియను సమర్థవంతంగా సక్రమంగా యాజ్ ఎ టీమ్ లో ఒక మెంబర్ గా ఎఫెక్టివ్ గా 100% ఎఫిషియన్సీతో పనిచేయాలి, నిర్వర్తించగలగాలి. ఓన్లీ దెన్ అవుట్పుట్. మిగతా ఫెయిల్ అయినా కానీ నాకు సంబంధం లేదు. సో నా వరకు నాకు చక్కగా రాత్రి నిద్ర పట్టాలి, నా పని నేను పద్ధతిగా చేశానండి. ఇంకోటి కూడా ఉంది, ఇవాళ ఈ పని ఇచ్చిన పని సక్రమం నిర్వర్తిస్తే రేపు మళ్ళీ నన్ను పిలుస్తారు, అంతే కదా. సో అట్లా డెఫినెట్ గా అందరి కంట్రిబ్యూషన్ ఉంటేనే ఉంది. పూర్తిగా ఇప్పుడు నా బ్రెయిన్ చైల్డ్ అనుకోవడానికి లేదు కదా. సినిమా పాట అన్న ప్రక్రియ యాక్చువల్గా సినిమాకు పాటలు రాస్తున్నాను నేను, కథ ఎవరిదో దానికి తగ్గ పాటలు రాయాలి నేను అంతే. దాంట్లో వాళ్ళ బేసికల్గా ఇట్ ఇస్ డైరెక్టర్స్ డ్రీమ్, ఆ డైరెక్టర్ డ్రీమ్ కి క్యాటర్ చేయడం వరకే నా బాధ్యత. దాంట్లో వీలున్నప్పుడు ఎక్కడైనా కుదిరితే జనరలైజ్ చేయగలిగితే ఒక పబ్లిక్ కి ఉపయోగపడేలాగా మంచి మాట చెప్పే వీలుంది అన్నప్పుడు ఆ రకంగా క్రాఫ్ట్ చేయగలిగే ఒక అవకాశం ఉంటే అలా చేయడానికి ఇష్టపడతా. అంటే దీంతో పాటు అది కూడా దానికి అది నాకై నేను పెట్టుకున్న మితి ఏమంటాం, ఒక చిన్న రూలు. అంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అడిగింది రాసి చేయడం అయితే చేస్తాం, ఎలాగో చేస్తాం. దాంతో పాటు ఇంకొక రోజు కష్టపడితే ఇంకో 2 రోజులు కష్టపడితే ఒక జనరాలిటీ సాధించి సినిమాతో పాటు పాట ఉంది అంటే సినిమా జీవితకాలం 1 సంవత్సరం పాటు మాక్సిమం. బట్ దాన్ని జనరలైజ్ చేయడం వల్ల లాభం ఏంటంటే 10 కాలాల పాటు పాట నిలబడుతుంది. సో ఆ జనరలైజ్ చేయడం అనేది నా స్వార్థంతో కూడిన విషయం. సో దానికోసం నేను శ్రమిస్తాను. సో ఇట్లా అనమాట. అంటే అవకాశం ఉన్నంత మేర సినిమాకు పాట రాయడం కర్తవ్యం. బట్ దాంట్లో పాటు ఒక పబ్లిక్ మంచి మెసేజ్ చెప్పగలిగే వీలుంటే దానికోసం కూడా పరిశ్రమిస్తాను. అట్ ద సేమ్ టైం అంటే సాహిత్యంలోనే ఇన్బిల్డ్ చేశారు, ఎందుకంటే సినిమా మాధ్యమం అనేది ఖచ్చితంగా అందరికీ కూడా ఇన్స్పైర్ చేసేటటువంటి మీడియా. దానిలో మీ వంతు ప్రయత్నంగా మీరు ఇన్స్పైర్ చేసేటటువంటి పదాలతో ఇట్లా అంటే ఇట్స్ అప్రిషియేట్ థింగ్ సార్. డెఫినెట్ గా దీన్ని మీరే ఉంటారు. నిజమే. అంటే ఇప్పుడు సమాజ సేవ అన్నది నా ఉద్దేశంలో ఎంటర్టైన్మెంట్ కూడా సమాజ సేవ అన్నట్టే లెక్క. ఇప్పుడు పొద్దుస్మానం అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసిన వాళ్ళకి లేదా పనిచేస్తూ మధ్యలో రిలీఫ్ కోసం పాట విన్న వాళ్ళకి 2 నిమిషాల పాటు 3 నిమిషాల పాటు మనం వాళ్ళు రిలాక్స్ అయ్యేందుకు మనం పడగలిగాము అంటే అది. సో ఆ బేసిక్ ప్రయోజనం ఎప్పుడు ఉంది, వాళ్ళ ఎనీ టైం ఉంది. బట్ దాన్ని మించి సినిమా అనేది ఒక శక్తివంతమైన మీడియా కాబట్టి దాని మూలంగా
మంచి ఏమైనా తెలియదేం లేదు, బట్ కాకపోతే సినిమా అన్న ఒక క్యాప్సూల్లో ఒక విషయాన్ని చెప్పినప్పుడు తెలిసిన విషయాలను ఇంకొకసారి బలంగా నాటుకునే అవకాశం ఉందేమో అని ఒక ఫీలింగ్. బట్ ఈ రెండు అలా పక్కన పెడితే ఒక కాషన్ గా మాత్రం చెడు చెప్పడానికి మాత్రం నేను ఎప్పుడు సన్నద్ధంగా ఉండను. సో మన డైరెక్టర్స్ కి ఎవరికైనా చెప్పుకునే పద్ధతి ఉంటుంది, కమ్యూనికేట్ చేసుకునే పద్ధతి ఉంటుంది. వద్దు సార్, కుదరదు సార్, బాగోదు సార్ చెప్పుకుని, అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కన్విన్స్ అయి ఉండాలి. అలాంటి ఒక శృంగారపురం బూత్ గానీ అతిగా మితిమీరి రాయడం గానీ నచ్చని పని ఎప్పుడు నేను చేయను. ఆ విషయంలో నా రిజర్వేషన్స్ నాకున్నాయి. బట్ డెఫినెట్ గా యారోగెన్స్ గా ఉండడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. బట్ కన్విన్స్ చేసుకుని చెప్పే బదులు చెప్పుకుని. అదేవిధంగా సాహిత్య పరంగా పని అంటే ఖచ్చితంగా అది మైండ్ తో కూడుకున్నటువంటి పని. సో అంటే ఆలోచన పరంగా విపరీతంగా ఆలోచనలు చేస్తూ ఉండాలి, రాస్తూ ఉండాలి. అదేవిధంగా ఆఫీస్ వర్క్ చూసినట్లయితే అదొక డిఫరెంట్ యాక్టివిటీస్ మళ్ళా. సో మిమ్మల్ని చూస్తుంటే చాలా కూల్ గా రిలాక్స్ గా ఉన్నారు. అసలు ఈ రెండింటిని మీరు ఎట్లా మేనేజ్ చేయగలుగుతున్నారు? అసలు అటు ఆఫీస్ ఇటు సాహిత్యం అంటే 24 గంటలు ఈ పనిలో ఉన్న వాళ్ళు కూడా 24 గంటలు ఇదే పని మీద ఉంటారని నేను అనుకోను. ఫిక్స్డ్ అంటే వాళ్ళకి అది యాక్చువల్ ఆఫీస్ టైం లాగా ఫిక్స్డ్ ఒక 8 hours 10 hours పని చేస్తారో నా నమ్మకం. బట్ నాకేంటంటే అలా అలవాటు కుదిరింది. సో తప్పని పరిస్థితి రెండూ చేసుకోవాలన్నప్పుడు ఏం చేయాలి అంటే ఒకటే తారక మంత్రం, చేసే పని ఇష్టపడుతూ చేయడం అంతే. బట్ ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీ అనేది ఒకటి సపోర్ట్ కావాలి. సో నా అదృష్టవశాత్తు నా మేనగోడలే నా భార్య. సో ఎర్లీగా పెళ్లి అయిపోయింది, పెళ్లి పాటికి పెద్దవాళ్ళు అయ్యారు. సో నాకు అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఇట్ ఈస్ ది హ్యాపెనింగ్ టైం అనుకుంటే పిల్లలు పెద్దవాళ్ళే, వాళ్ళని పడుచుకునేది ఏం లేదు, మావిడ మొత్తం చూసుకుంటుంది. సో ఇంట్లో వేరే బామ్మది ఉంటాడు, సపోర్ట్. సో నా పరంగా నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు కాబట్టి హ్యాపీ తిరిగినంతకాలం చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. ఏదైనా కానీ టెన్షన్ పడటం మూలన అంటే పనే మనకి ఇవేమి పెద్ద నేను కొత్తగా కనిపెట్టిన విషయాలు ఏం కాదు, స్వానుభవాలే. ఇప్పుడు పోతూ పోతూ మనకే అర్థం అవుతుంది. టెన్షన్ పడటం వల్ల ఏం ప్రయోజనం ఉండదు, పని మరింత రిలీజ్ కావడం తప్పితే. అంతే కదా, దానికి గుర్తుపెట్టుకున్నామంటే రిలాక్స్డ్ గా ఉంటే త్వరగా ఇంకొంచెం త్వరగానే అయిపోతుంది పని. టెన్షన్ పడి చేసిపోయి బీపీ పెరగడం, ఆరోగ్యం చెట్టడం తప్పితే ఏముంటుంది? అంటే టెన్షన్ పడకుండా మన పనిని రిలాక్స్ గా చేసుకోవటం ఒకటే మీ సక్సెస్ మంత్రం అంటారా? అంతే, అది నువ్వు ఇష్టపడి చేసుకోవడం అంతే. అంటే ఇప్పుడు కంపల్షన్ ఎంతవరకు అంటే ఉద్యోగం అనేది ఇంకా కొన్నాళ్ళ పాటు నేను చేయాలి అన్నది కంపల్షన్ అనుకోండి. బట్ ఇది ఒక ఇష్టమైన పని. మరి ఇష్టమైన పనికి ఇందులో అన్నప్పుడు తప్పనిసరిగా మనం ఏదో రకంగా వెసులుబాటు కల్పించుకుంటాం. ఇది వదిలేసేయండి, ఇది వదిలేస్తే వేరే వాళ్ళు ఎవరు లైఫ్ తీసుకున్నా, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తీసుకుందాం, అంత పనిలోనూ చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయింది, ఆయన చిరంజీవి ఫ్యాన్, ఆ సినిమా చూడాలి అంటే తప్పనిసరిగా మనం 3 గంటల టైం దొరుకుతుంది, కుదుర్చుకుంటాం, వీలు చేసుకుంటాం. ఇది అంతే. అంటే మీరు ఫలానా హీరోకి పాటలు రాయాలి అట్లాంటి డ్రీమ్ హీరో ఎవరైనా ఉన్నారండి ఇంతవరకు రాయని వాడు? చిరంజీవి గారికి రాస్తే బాగుండు అంతే. బట్ అది కొంతవరకు తెలియదు. రామ్ చరణ్ రాశాను. అంటే మెగాస్టార్ కి రాయలేకపోయినా గానీ చిరుతకి రాశారు. అంటే ఇప్పుడు ఆ లిస్ట్ పెద్ద లిస్ట్ ఉంటుంది నా విషయం. నేను ఇంకా ఇప్పుడు బడ్డింగ్ దీంట్లో ఉన్నాను. యాక్చువల్లీ ఆ లిస్ట్ చాలా ఉంది. ఇప్పుడు కింగ్ లో నాగార్జున గారికి ఫస్ట్ టైం రాస్తాను, వెంకటేష్ గారికి ఇంతవరకు రాయలేదు, మహేష్ బాబుకి ఇంతవరకు రాయలేదు. సో అలా ఆలోచనప్పుడు వస్తుంది. ఇప్పుడు అంటే ఏంటంటే ఏదైనా కానీ నేను ఒకటి ఇష్టపడతాను, సహజంగా జరిగేవి సహజంగా జరిగితే అందులో ఒక చిన్న అందం ఉంటుంది. నేను అలా ఉండటం, అలాంటి ఎంజాయ్మెంట్ ని ఇష్టపడతాను. అంటే ప్రయత్నపూర్వకంగా అది కావాలి ఇది కావాలి డ్రీమ్ ఉంటుంది, ఉండని అట్లా. అంటే ఇప్పుడు మణిరత్నం గారి సినిమాలకు రాయాలని నేను కూడా ఉంటుంది నాకు. కృష్ణవంశీ గారి సినిమా ఇంతవరకు రాయలేదు. నేను నన్ను పరిచయం చేసిన కృష్ణవంశీ గారే, శాస్త్రి గారి దగ్గర, ఇంతవరకు రాయలేదు నేను అది. సో కొరతలు నేను అంటే బడ్డింగ్ స్టేజ్ ఉన్నాను కాబట్టి అది చాలా పెద్దగా ఉంటుంది. బట్ అన్ని రాత్రి జరిగిపోవు కదా. పైగా నేను కోరుకోవటం కాదు కావాల్సిన, వాళ్ళకి నా మీద నమ్మకం కుదరాలి. సో నమ్మకం కుదరాలంటే నా ట్రాక్ రికార్డ్ చూడాలి. నా ట్రాక్ రికార్డు వాళ్ళ నమ్మకం కలిగించే విధంగా ఉండాలి. అంటే నేను పెరగాలి, పాట రాసుకుంటూ పెరగాలి. సో సమయం కుదిరినప్పుడు ఇవన్నీ విధంగా వాళ్ళకు ఉన్నా కానీ వేరే వేరే పరిస్థితులు, వేరే వేరే కారణాలు ఏవో ఉండొచ్చు, తెలియదు. బట్ వీటి పోతూ వీటి గురించి ఆలోచించిన సమయం ఉండదు, ఎవరికీ ఉండదు. బట్ నా విషయంలో అది మరింత నిజం. ఎట్లా అంటే 2 పనులు కాబట్టి, ఉద్యోగం చేసుకుంటూ నీకే చేస్తున్నా కాబట్టి వీటికి ఆలోచించే సమయం ఉండదు.
సార్ మీ మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే సింగర్ గా కూడా మీరు చేయాలి అనేటువంటి అభిలాష నాకు చాలా మంచిగా అనిపించింది. అదేవిధంగా మీ వాయిస్ కూడా వింటుంటే చాలా బాగుంది. మా లిజనర్స్ కోసం మీరు ఒక పాట ఏదైనా హామ్ చేస్తారా? చిన్న కరెక్షన్, అంటే ఇన్ఫాచ్యుయేషన్ లో ఉన్న డ్రీమ్ అది పాట, కానీ మనసులో చూడండి మైకు లాగేసుకున్నాను ఎక్కడ ఉంది అంటే అది తర్వాత మనకి పొత్తు కొంచెం క్లారిటీ, అంటే మనకి లిమిటేషన్స్ ఉంటాయి వాయిస్ లో కొన్ని, వీటిని దృష్టిలో పెట్టుకుని ఇది మన పని కాదు అనుకున్నాను. సో దారి మళ్లించుకుని చేస్తున్న పని ఎంజాయ్ చేయడం మొదలెట్టాను. అందుకే ఇవాళ ఇలా ఉన్నాను మీ ముందు. బట్ సింగింగ్ అన్నది నేను రాసుకున్న పాట నీట్ గా ప్రజెంట్ చేయడం వరకు నాకు ఉపయోగపడుతుంది. అందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతుంటాను. మీరు అడిగిన దానికి ఒక పాట ఏంటి, రెడీలో పాట పాడతాను. నిన్నే పెళ్లాడుకుని రాజైపోతా, నువ్వే నా రాణివని ఫిక్స్ అయిపోతా, నువ్వే నా సైన్యమని నీతో వస్తా, మరే ధైర్యం ఇంకెందుకని ఫీల్ అయిపోతా, జాబిలి కోరే వెన్నెలనవుతా, బరువును దిల్చే బంటునవుతా, కౌగిలి కోట నాదనుకుంటా, విడుదల కోరని హాయిలో బందీనైపోతా. చాలా బాగుంది సార్. ఇంకా చివరిగా మీ స్వస్థలం, మీ కుటుంబ నేపథ్యం గురించి కూడా చెప్తారా? స్వస్థలం అంటే నర్సరావుపేట దగ్గర ముప్పాడని, గుంటూరు జిల్లా. 10th క్లాస్ వరకు అక్కడే చదివాను. ఇంటర్మీడియట్ నర్సరావుపేటలో చదివాను, SSN కాలేజీ. తర్వాత వరంగల్ ఆర్ఈసీలో బీటెక్ చేశా, ఐఐటి ఖరగ్పూర్లో ఎంటెక్ చేశా, అంతే. తర్వాత బెంగళూరులో ఉద్యోగం 94-95 నుంచి 2001 దాకా ఉద్యోగం. మరి ఇక్కడికి వచ్చాను. మాది యాక్చువల్లీ వ్యవసాయ కుటుంబం. మా నాన్నగారు పురోహిత్యం చేసేవారు, సూర్యప్రకాశ్రావు గారని. మా అమ్మ సరస్వతమ్మ. ఒక్కడే కొడుకుని, మేనగోడని పెళ్లి చేసుకున్నాను. నాకిద్దరు పిల్లలు, సాయి తేజ, సాయి హర్ష. సో వాడు 7th ఒకడు, 5th ఒకడు చదువుతున్నారు, అంతే. డెఫినెట్ గా మీరు అనుకున్నట్టుగా జరగాలంటే, అంటే డెఫినెట్ గా భవిష్యత్తులో మీరు ఇంకా మంచి పాటలు రాసి ఇంకా మంచి పేరు తెలుసుకోవాలని చెప్పేసి మా రేడియోఖుషి.com శ్రోతలందరి తరఫున, మా రేడియోఖుషి.com టీం అందరి తరఫున కూడా మీకు బెస్ట్ విషెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయిగా రేడియో ఖుషి.com